స్త్రీ శక్తి పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేసేందుకు ఏటా 1500 కొత్త బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. బస్సుల్లో రద్దీకి తగ్గట్టు సిబ్బంది నియామకాలను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులు అష్టకష్టాలు పడ్డారన్న ఉద్యోగ సంఘాల నేతలు కూటమి ప్రభుత్వం వచ్చాక ఉపశమనం కలిగిందన్నారు. ఆర్టీసీ సిబ్బంది పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆర్టీసీకి చెందిన ప్రధాన ఉద్యోగ సంఘం ఎన్ఎంయూ అసోసియేషన్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి 2వ మహాసభ ఘనంగా జరిగింది. పెద్ద ఎత్తున ఆర్టీసీ ఉద్యోగులు సభకు హాజరయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల సంక్షేమం, అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలపై తొలుత చర్చించారు. సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు సహా ఆర్టీసీ యాజమాన్యం తీసుకుంటున్న చర్యల్ని కొనియాడారు. స్త్రీ శక్తి పథకంపై చర్చించిన నేతలు దీన్ని విజయవంతం చేసేందుకు ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న కృషిని వివరించారు. ఉన్న బస్సులతోనే రోజూ లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చడంలో సిబ్బంది కృషిని చైర్మన్ కొనకళ్ల నారాయణ కొనియాడారు. ఒకప్పుడు ఆర్టీసీ బస్సు ఎక్కడం అంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే ప్రిఫర్ చేసేవారు. ఇవాళ స్త్రీ శక్తి పథకం పెట్టిన తర్వాత కోటీశ్వర్లు కూడా మన ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు. స్త్రీ శక్తి పథకం పెట్టిన తర్వాతే స్త్రీలు బ్రహ్మాండంగా ఏ గుళ్ళో చూసినా మీరే, ఏ తీర్థయాత్రలు చూసినా మీరే, హాస్పిటల్లో వైద్యం చేయించుకోవడానికి కానీ, ఉద్యోగాలు చేయడానికి కానీ, కూలి పనులు చేసుకోవడానికి కానీ, దేనికైనా కూడా స్త్రీ శక్తి పథకం బాగా ఉపయోగపడతా ఉంది. దానికి ఇంత సజావుగా నడవడానికి కారణం మాత్రం కార్మికులే. కొత్త బస్సులు కావాలి. మరి ముఖ్యమంత్రి గారికి కూడా ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది. త్వరలోనే ఆ సమస్యలన్నింటి కూడా పరిష్కారం జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగుల సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతున్నాయని ఆర్టీసీ ఎన్ఎంయూఏ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు 7,000 మందికి పదోన్నతులు కల్పించారని కొనియాడారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఆర్టీసీ ఎన్ఎంయూఏను చేర్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. చాలా విషయాలు ఏ సందర్భంలో గౌరవ ఎండీ గారు తీసుకెళ్ళినప్పటికీ ఆలకిస్తాడు. అసలు వింటే సమస్య పరిష్కారం అయిపోతుంది. ఫస్ట్ ఎక్కడైనా మన లీడర్ ఎవరు? ఆర్టీసీకి మేనేజింగ్ డైరెక్టర్. నువ్వు ఏమి చెప్పినా, ఉద్యోగి చెప్పినా, నాయకుడు చెప్పినా, సోదరుడు చెప్పినా, సోదరిమని చెప్పినా వినే స్వభావం ఉన్న వ్యక్తి కాబట్టి సమస్యలు 1 by 1 పరిష్కారం అవుతాయి. దాంట్లో ఏం డౌట్ లేదు. ఓవర్ టైం, నైట్ అవుట్, వేతన బిల్లులో పడే విధంగా ఉద్యోగులందరికీ ఆర్థిక వెసులుబాటు కల్పించినటువంటి గౌరవ ఎండీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. గత ప్రభుత్వ విధానాల వల్ల ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రస్తావించిన నేతలు సత్వరమే పరిష్కరించి ఉపశమనం కల్పించారని ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ పీటీడీ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 4 డిఏలను విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. 27 రకాల సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. కొన్ని బస్సులు కొంటే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. అవి ఫాస్ట్గా వచ్చే రివ్యూ కూడా జరుగుతుంది. ఆ స్టాఫ్ సాఫ్ట్వేర్ రిక్రూట్మెంట్ భర్తీ అయ్యే విధంగా మన చైర్మన్ గారు, ఎండీ గారు బాధ్యత తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. మీ నైట్ అవుట్ అలవెన్సెస్ మీద, ప్రమోషన్స్ మీద కూడా చీఫ్ మినిస్టర్ గారు తక్కువ సంతకం పెట్టాడు. అట్లాగే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో మరి ఆర్టీసీ కార్మిక సంబంధించి రిటైర్ అయిపోయిన వాళ్ళకి హెల్త్ కార్డ్స్ లేని పరిస్థితి. వాటన్నింటినీ కొట్టించాం. 12,000 కోట్ల రూపాయలని వాళ్ళకి గవర్నమెంట్ బకాయిలు పెట్టినట్టుని మనం ఇచ్చేయించాం. మొన్న డిఏ తెచ్చుకున్నాం. హెల్త్ కార్డ్స్ మీద 60 రోజులు కమిటీ ఎంచుకున్నాం. ఆర్టీసీ ప్రమోషన్స్ తీసుకున్నాం. ఎంప్లాయీస్కి, ఉమెన్ ఎంప్లాయీస్కి చైల్డ్ కేర్ లీవ్ ఉంటుంది. అది మాకు వస్తే మీకు కూడా చైల్డ్ కేర్ లీవ్ 180 రోజులు వస్తుంది. ఒక 2-3 రోజుల్లో దానికి సంబంధించిన జీవో కూడా వస్తుందని చెప్తాను. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు వివరించారు. ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు త్వరలో చైల్డ్ కేర్ లీవులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తుందన్నారు. సుమారు 7,000 మంది ఉద్యోగులకి ప్రమోషన్లు వచ్చినాయి. కానీ మాకున్న సమస్య ఏంటంటే రెగ్యులేషన్స్ ప్రకారం మాకు ఇంతకుముందు ప్రమోషన్లు వచ్చేవి. ప్రభుత్వంలో కలవడం వల్ల కొన్ని మాకు ఇబ్బందులు కలిగినాయి. వాటిలన్నీ అధిగమించి స్వయాన ముఖ్యమంత్రి గారు ఈ ఫైల్ క్లియర్ చేయబట్టి మాకు 7,000 మంది ఉద్యోగస్తులకి ఈ మధ్య ప్రమోషన్లు వచ్చి ఈహెచ్ఎస్లో ఉన్నప్పటికీ టెర్మినల్ ఇల్నెస్ ఉన్న వాళ్ళకి మందులు ఇవ్వడానికి సర్వింగ్ వాళ్ళకి లేదు, రిటైర్ వాళ్ళకి లేదు. ఎస్టిమేట్ వేయిస్తున్నాము. వీలైనంత త్వరలో దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరుగుతుంది. శక్తి పథకం అమలులో చాలా ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి గ్యారేజ్ స్టాఫ్ని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను.